దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. పార్ట్ 4. అలాగే ఎపిసోడ్ వచ్చి 79. జాగ్రత్తగా విని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ప్రతి ఒళ్ళు కూడా దేవుని దీవెనలు పొందండి. పరలోకము తెరవబడి ఉండుట చూసి తిని యోహాను గారు చూస్తున్నారు. పరలోకము తెరవబడింది. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. తెల్లటి గుర్రము. యోహాను గారు ఆ తెల్లటి గుర్రాన్ని చూస్తూ ఉన్నారు. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును. నమ్మకమైన వాడు. ఈ ప్రపంచానికి ఒకటే దిక్కు. పాతాళ లోకంలో అయినా ఏసే దిక్కు, పరలోకంలో అయినా ఏసే దిక్కు, భూలోకం మీద అయినా ఏసే దిక్కు. ఆ దిక్కనే ఆ యేసు ప్రభు నమ్మకమైన వాడు. నువ్వు నమ్మితే నువ్వు నమ్మకమైన వాడు. నువ్వు నమ్మకపోతే కీడు చేయడు. నీ సంగతి వదిలేస్తాడు. కాబట్టి నువ్వు ఏరో రూట్లో ఉంటావు అంతే. అంతేగాని దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. కాకపోతే నువ్వు నమ్మాలి. నమ్మితే నమ్మకమైన వాడు. సత్యవంతుడును నామము గలవాడు. ఇతనికి ఈ పేరు ఏం పెట్టారంటే సత్యవంతుడు. సత్యము, న్యాయము, ధర్మము అన్నీ కూడా యేసయ్య దగ్గరే ఉందని, యెహోవా తండ్రి దగ్గరే ఉందని, అతను సత్యవంతుడని ఆ పేరు అతనికి వచ్చింది. ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించుతున్నాడు. ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం మనం. 19వ అధ్యాయం అంతా చాలా ఎక్కువ వరకు యుద్ధము, ఇది విమర్శన చేయొచ్చు, యుద్ధము చేయొచ్చు జరుగుతున్నది. యుద్ధము ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఈ రోజున 4000 సంవత్సరాలు పాత నిబంధన కాలం అయ్యింది. కొత్త నిబంధన కాలం 2025 సంవత్సరాలు అయ్యింది. అంటే పాత నిబంధన కాలం 40 లక్షల సంవత్సరాలను, కొత్త నిబంధన కాలం 2005 సంవత్సరాలను, మొత్తము మరి 40,225 సంవత్సరాలు ఈ భూమి పుట్టి జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరి స్వార్థాలు వాళ్ళు సంపాదించుకుంటున్నారే కానీ, ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారే కానీ ఈ లోకాన్ని సక్రంగా పరిపాలించింది ఎవరూ లేరు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఇన్ని లక్షల సంవత్సరాలుగా అవకాశం ఇచ్చినా న్యాయమైన పరిపాలన అనేది జరగలేదు. ఇదివరకు ఒక్కసారి జరిగింది న్యాయమైన పరిపాలన. అపోస్తులు అందరినీ ఒకే చోట ఉంచి ఒకే వాతావరణంగా చేసినట్టు కనబడుతుంది. ఆ పరిపాలన దేవుడు ఈ లోకానికి ఒప్పచెప్తే ఎవరూ ఆ న్యాయమైన పరిపాలించలేదు గనక, వీళ్ళందరూ కూడా అక్రమం, అన్యాయంగా పరిపాలిస్తున్నారు గనక అది తీసేసి ఇప్పుడు దేవుడే స్వయాన వచ్చేసి పరిపాలన చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అందుకు విమర్శ చేస్తూ యుద్ధము జరిగించుతున్నాడు. అందుకు న్యాయమైన పరిపాలించలేదు గనక ప్రజల్ని మోసం చేసి, దగా చేసి, కుట్ర కుతంత్రాలు చేసిన వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించి, ఆ యుద్ధ బేరీని ప్రకటించే మోత వినిపించి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి యుద్ధాన్ని చేయటానికి కూడా సిద్ధంగా ప్రభు రాబోయి తెల్లటి గుర్రం మీద రాబోతున్నారు. ముందు గాడిద మీద వచ్చారు. ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా, ఎవరు ఉమ్ము వేసినా, ఏది ఎవరు చేసినా కూడా మౌనం వహించటానికి గాడిద అనేది రుజువు చూసుకుంటానికి వచ్చారు. ఇప్పుడు గుర్రం మీద వస్తున్నారు. ఇదివరకులాగా జాలి పడతాడని అనుకుంటాం తప్పు. ఎందుకంటే నీకు చాలా సంవత్సరాలు నీకు ఛాయిస్ ఇచ్చారు, కానీ నువ్వు మార్పు రాలేదు కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు. యుద్ధం సాతాను కానీ, సాతాన సమూహం కానీ ఎవరు యుద్ధం చేసినా యేసు ప్రభు మాత్రం వాళ్ళు బాంబులతోనూ, కత్తులతోనూ, రంగాలతోని యుద్ధం చేస్తారు. కానీ యేసు ప్రభు ఉట్టి ఊపిరితో, గాలితోనే యుద్ధం చేస్తారు, నాశనం అవుతారు. నమ్మకమైన వారు అనగా తాను ఏమి దలించినాడో దాన్ని దాచుకొనకుండా బయలుపరచువాడు. ఇప్పుడు చెప్పే ప్రకటన గ్రంథం ఏమిటంటే దాచుకునేది కాదు, హఠాత్తుగా ప్రకటించేది కాదు. ఇది ముందుగానే ప్రజలకి బోధించమని ప్రవక్తల్ని ఎక్కడికి అక్కడ ఏర్పాటు చేశాడు. బోధిస్తూనే ఉన్నారు. అబ్బాయి, మీ సమయం దగ్గరకు వచ్చింది, మీ పరిపాలన బాగలేదు అని హెచ్చరిక. అంతేగాని దాచుకునే దేవుడు కాదు. మరి అది జరుగుతుందని
ఒరిజినల్గా ముందుగానే హెచ్చరిస్తున్నారు. సత్యవంతుడు బైబిల్లోని 66 గ్రంథములోనిది. ఈ సత్యవంతుడు బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో కూడా న్యాయము, ధర్మము, సత్యము దేవుని దగ్గర స్థిరంగా ఉన్నది. ఈ లోనిది ఎవరు బయలుపరచుదరో వారు నమ్మకస్తులు. ఈ విషయాలు మానవుడు గనక యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మానవుడిగా శరీరానికి సంపాదించుకున్న తర్వాత బోధించారు. కానీ ఇప్పుడు అతను ఆత్మరూపిణిగా ఉన్నారు గనక అతని బోధకులు, ప్రవక్తలు వీళ్ళు బోధించాలి అతని తరపున. అది బోధించేవాడు నమ్మకమైన బిడలు కలిగి ఉండాలి. నమ్మకమైన బిడలు బోధించాలంటే అనుమానంగా బోధించేవాడు చాలామంది ఉన్నారు కదా, కుట్ర కుతంత్రాలతో బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అందుకని అలా కాకుండా నమ్మకమైన బోధ బోధించేవాళ్ళుగా వారు నమ్మకస్తులై ఉండాలి. ఈ రెండు చేసిన వారు ప్రభువే గనక ఆయనే నమ్మకస్తుడు. ఇది కూడా మరి ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థన రూపంగా ఉంటారు, బోధకుడు ఏమీ బోధించక్కర్లేదు, పరిశుద్ధాత్మ వచ్చి అతనే బోధించుకుంటూ వెళతాడు. అతనికి తెలుసు మానవుడు బోధ తండ్రికి ఇష్టత లేదని. పరిశుద్ధాత్మ బోధే తండ్రికి ఇష్టత. అందుకని ఆ పరిశుద్ధాత్మని బోధకుడు అనుభవించే శక్తి, బలము, ప్రార్థన, ఓపిక ఉండాలి. సత్యవంతుడు తీర్పు రోజు ఎవరైనా ప్రభువా, సత్యవంతుడు గనక ఇతను తీర్పు రోజున ఎవరైనా ప్రభువా ఈ కథ అప్పుడే మాకు తెలిసి ఉంటే మారుమరుసు పొంది ఉందుమని అందురు. ప్రభువా ఇప్పుడు శ్రమ వచ్చేసింది, 7 సంవత్సరాల శ్రమ, బహుగా శ్రమ పడిపోతున్నాం, నువ్వు నిజమైన దేవుడని అప్పుడే నీ వాళ్ళు ఎవరన్నా చెప్పుంటే, ఏదైనా జరిగుంటే అప్పుడేమే మార్పు పొందుదుము. ఇప్పుడు చెబుతుంటే హఠాత్తుగా ఎలా మార్పు పొందగలము అని అప్పుడు చూసి అల్లాడిపోతారు. కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం ఎవరూ నమ్మరు. ఎవరున్నారు? రోజున లక్కవారంలో ఇద్దరే ఉన్నారు కూర్చొని. ఇద్దరు ఉన్న తర్వాత ప్రభా నేను ఎవరికి బోధించనా నాయన, ఇద్దరికి సంవత్సరం నుంచి బోధిస్తున్నాను ప్రభా అన్నప్పుడు ప్రభు అన్నారు అక్కడ రాళ్ళు ఉంటాయి, రాళ్ళకు బోధ చేయండి అని అన్నారు. ఆ రాళ్ళే రేపొద్దున సాక్షులుగా నిలబడతారు అని అన్నారు. అలాగే ప్రజలు ఇప్పుడు వినరు, ఎవరు ఇష్టప్రకారంగా వాళ్ళు మీరు చిల్లాచెదురుగా ఉన్నారు. రేపొద్దునికి ఇది ఇంటే మేము మార్పొద్దురు కదా అని అంటారు. అందుకని ఇప్పుడే విని మార్పు రండి, ఈ శ్రమలు తప్పవు. ప్రభువు వ్రాత పుస్తకము తీసి చూపించగా నమ్ముదురు. ఈ పుస్తకాల్లో నేను చెప్తున్నాం కానీ ఎవరు ఇష్టప్రకారంగా వాళ్ళు చెప్పడం కాదు. బోధకులు ఒక వాక్యం తీసుకొని గంట జేబు దాన్ని పట్టుకొని బోధిస్తూ ఉంటారు ఎవరి ఇష్టప్రకారంగా. అది కరెక్ట్ బోధ కాదని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏమని చెప్తుంది? ప్రకటన గ్రంథం చెప్పింది ఎవరు? యేసు ప్రభువే చెప్పారు. బైబిల్లో ఉన్నదే ప్రకటించమన్నారు. ఇప్పుడు మేము బైబిల్లో ఉన్నదే ప్రకటిస్తున్నాం, బైబిల్లో లేనిది ప్రకటించలేము. ఎవరి ఇష్టప్రకారంగా అలా మాట్లాడతాకి వీల్లేదు. పరలోక పుస్తకము ఒకటి జీవగ్రంథము. ప్రకటన గ్రంథం 20:12 చూస్తే జీవగ్రంథం ఉంది, ఏరే గ్రంథం ఉంది. ఈ జీవగ్రంథంలో మన పేరు అందులో నమోదు పడాలని రోమ 8:16 చూస్తే వివరంగా ఆత్మ వచ్చి మన ఆత్మకు చెప్పుద్దని వివరంగా ఉంది. అందుకని మనం ఈ లోకంలోనే జీవగ్రంథంలో నమోదు పడి ఉండాలి. ఇందులో రక్షించబడిన వారి పేర్లు ఉండును. ఎవరైతే దేవుడు ద్వారాగా రక్షణ తీసుకున్నంత మాత్రంలో రక్షించబడ్డామని కాదు. రక్షణ తీసుకొని మళ్ళీ తప్పులు చేస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టబడతాయి. అందుకని మరి ఈ లోకంలో ఆయన పేర్లు ఉండాలంటే మనము రక్షణ తీసుకున్న తర్వాత బైబిల్ సిద్ధాంతాన్ని అమలుపరిచి ఆ నడవడికలో మనం నడవాలి. 2 గ్రంథంలో ప్రతి వారి యొక్క ప్రతి చిన్న పెద్ద పాపములు, అశ్రద్ధ, నిర్లక్ష్య కార్యములు. చిన్న పాపం చేస్తే వదిలే, దావీదు చేశాడు కదా, దేవుడు దీవించలేదా అని అశ్రద్ధ. అతను మహానుభావుడు దావీదు, అతను చేశాడు, అతనికి బోడంత సమస్యలు ఉన్నాయి. అతను ధ్యానం చేశాడు, పంచభూతాల దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడా
నిన్నెవరు తయారు చేశారు? యెహోవా తండ్రి. మరి దేశం కనుక నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయడం లేదు, నువ్వు స్తుతి చేయి అని నేర్పించాడు. ప్రపంచానికి పంచభూతాలకి నేర్పించిన అతను మరి అంత భక్తి ఎవరికుంది? అందుకని ఎవరో ఏదో చేశారని మనం అనుకుంటాం కాదు, కానీ మన భక్తి మనకు కరెక్ట్గా ఉందా లేదా ఎవడికి ఆడు పరీక్షించుకునే రోజులు సమయం ఆసన్నమైంది. ఇది రాకడ దినములు. దీనికి ముందు ప్రపంచం తల్లకిందులైపోయే రోజు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వచ్చిన తర్వాత 60 లక్షల మంది ఊత కోత కొయ్యబడ్డారు. దానికి ముందు కూడా శ్రమలు వచ్చినాయి, రాకడ సూచనలు వచ్చినాయి. ఇప్పుడు కూడా రాకడ సూచనలు వస్తాయి. ఇంకా భూమి ఉంటే వాడ ఉంటే బహుశా 30 సంవత్సరాలు ఉండవచ్చు, లేకుంటే 40 సంవత్సరాలు ఉండవచ్చు. ఆ తర్వాత మాత్రం అన్ని గుర్తులు అయిపోయినాయి అని ప్రతి చోట కూడా గంట కొడుతుంది, టంకా కొడుతుంది. ఇప్పటికైనా మార్పు రండి. ఇందు వ్రాయబడి ఉండును, నమ్మని మనిషికి ప్రభు మనసాక్షి ద్వారా అతని మీద సాక్ష్యము చెప్పించెదరు. నమ్మని మనిషికి, నమ్మరు కొంతమంది, ఎంత చెప్పినా నమ్మట్లేదు. ప్రభు మనసాక్షి ద్వారా అతని మీద సాక్ష్యము చెప్పించాను. ఇప్పటికైనా మీరు మనసులోనే సాక్ష్యం, అయ్యో ఇన్ని చెప్తున్నారు, ఇది నిజమేనేమో, ఒకవేళ అది నిజమైతే మన పాతాళ లోకానికి వెళ్ళిపోతామేమో, అతని దేవుడు కాదని మనం అనుకుంటున్నాము అని ఆలోచన, అంటే దేవుని మనస్సాక్షి ఆడలో ఉండి ఆలోచన కలిగిస్తాయి. కాబట్టి ప్రభు నీతిని బట్టి విమర్శన చేయును. నీ నీతి ఎంతవరకు ఉంది, నువ్వు ఎలా ఉన్నావు అని పై మాటల వల్ల విమర్శన కాదు. ఒక ఆఫీసర్ ఉద్యోగం కావాలంటే ఎదర కూర్చొని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూకి సమాధానం చెప్పినప్పుడు అతను పాస్ అవుతాడు. కానీ ప్రభు అది కాదు. నువ్వు ఎదర కూర్చున్న తర్వాత ప్రభు కూర్చున్నప్పుడు అతను హృదయాన్ని పరిశీలించి నీతిమంతుడిగా తీర్పు ఇచ్చి అతని పరలోక రాజ్యానికి చేర్చుకుంటారు. ఈ లోకంలో ఉన్న శరీర సంబంధించినది, అలాగే ఆత్మకు సంబంధించింది దేవుడు. ఈ లోకం శరీరానికి సంబంధించింది, కానీ దేవుడికి మాత్రం ఆత్మకు సంబంధించింది. రికార్డులో ఉన్న మంచి వ్రాతను బట్టి చూసి నువ్వు నేరస్తుడు కావు అని విమర్శన చేయను. రికార్డులో రాసి ఉంటుంది. ఈ రికార్డులో ఎవరు రాశారు నువ్వు నేరస్తుడు కాదని, నువ్వు నేరస్తుడు అని? ఈ లోకంలో ఈ గాలి ఉంది, ఈ గాలిలో దేవదూతలు ఉన్నారు, సాతాను గుంపు ఉన్నది. నువ్వు ఏ న్యాయం చేస్తున్నావో ఆ న్యాయం దేవదూతలు వచ్చి ఆ పుస్తకంలో రాస్తున్నాయి. చెడు దేవదూతలు, సాతానికి సంబంధించిన దేవదూతలు, ఇవి చెడు ఆలోచనలు, చెడు మనసులు, చెడు పనులు ఇవి ఎప్పుడైతే చేస్తున్నావో అది కూడా ఆ దేవదూతలు ఆ సాతానికి సంబంధించిన వాళ్ళు రాస్తారు. ఈ పుస్తకంలో ఎప్పుడెప్పుడు రికార్డ్ అయిపోద్ది. ఈ రికార్డ్ అంతా దేవుని సన్నిధిలో, అంటే తండ్రి సన్నిధిలోనే సమ్ముఖమందు నిలకడగా అక్కడ ఏర్పడి ఉంటుంది. మరియు కొందరి రికార్డు చూసి నువ్వు నేరస్తుడు అని తెలియచున్నదని విమర్శ చేయును. ఈ రోజున శరీరానికి సంబంధించింది, మనం మంచోడమా చెడ్డోడమా అని బ్యాంకులోకి వెళ్ళి ఓ 10 లక్షలు కావాలంటే నీకు రికార్డు చూపించు. నీ రికార్డు ఎలా ఉంది? న్యాయం బాగా కడుతున్నావా అప్పు, లేకుంటే లేదా? నువ్వు ఎక్కొట్టావా సెంటర్లో అని ఆ ఫైలు తీసి చూసిన తర్వాత మంచి రికార్డు అయితే మంచిగానే ఉంది, ఖచ్చితంగా అతను కట్టేశాడని వెంటనే మన బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? పాస్ చేస్తారు. అలాగే దేవుని రికార్డు కూడా తీసిన తర్వాత ఈ లోకంలో నీ చూపేంటి, నీ మనసు ఏంటి, నీ క్రియ ఏంటి, నీ తలంపులు ఏంటి, ఇవన్నీ రికార్డు బాగున్నాయా, నీ ఫైలు బాగుందా అని చూసినప్పుడు వెంటనే అది మంచి రికార్డు అయితే నీకు శ్రమలు రావు, బాధలు రావు. మనకి శ్రమలు ఏదన్నా వచ్చిందనుకోండి, బాధ ఏదన్నా వచ్చిందనుకోండి, ఎక్కడో ఇంకా పొరపాటు జరుగుతుంది మన జీవితంలో అని ఊహించుకొని దేవుని యందు, తండ్రి యందు కన్నీరు మున్నీరుగా ఎడతేకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే అప్పుడే పంచలైపోద్ది. చూస్తున్నావా దేవుని బిడలారా? మనం అలా చేస్తే పెళ్లి కుమార్తె వరుసకి వెళ్తాము. మనం నేరము లేని వానికి నిత్య జీవము, నేరం లేని వారికి మనలోని ఏ నేరము ఉండకూడదు, ఏ తప్పు ఉండకూడదు. అయినా కూడా మనం ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ ప్రభా నాకు తెలిసి తెలియకుండా చూపుని బట్టి కానీ, తలంపును కట్టిపై కానీ, క్రియను బట్టి కానీ, ఆలోచన బట్టి కానీ తప్పు చేస్తున్నామేమో, తప్పు క్షమించమని యాకోబు ఏ రూపంగా అయితే సన్నిధిలో ప్రార్థన చేశాడో ఆ రూపంగా మనం ప్రార్థన చేస్తే అక్కడ కడగబడతాయి. నేరస్తునిగా నిత్య నరకము ఉండును. ఈ నేరస్తునికి, తప్పు చేసిన వాడికి ఈ లోకంలో శరీర రూపంగా జైలు,
ఆ రూపునిగా దేవుని యందు నేరస్తుడిగా తీర్చబడి పడ్డబడిగా పుస్తకములు తరతరాలుగా అగ్నిగుండం, తరతరాలుగా ఒకరోజు 2 రోజులు కాదు. అతనికి మళ్ళీ మోక్షం లేదు. ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కాదు. ఏ రోజుగా ఆ రోజు అగ్ని ఆరదు, పురుగు సావదు అని బైబిల్లో వివరంగా చెబుతుంది. యుద్ధము జరిగించుట ప్రభువునకును అంతక్రీస్తునకు యుద్ధము జరగనే ఉన్నది. ఈ అంతక్రీస్తు యేసు ప్రభుకి యుద్ధము ఎక్కడ? అర్మగెద్దోను యుద్ధం కాడ. ఎక్కడది? ఆరోపు నది కాడ. రాజులు రావాలి అక్కడికి, పక్షులు ఆకాశం నుంచి పక్షులు రావాలి, తర్వాత పటాలం రావాలి, సాతాను కప్పలు ఇవన్నీ కూడా రాజులను తీసుకొచ్చుకొని అక్కడికి చేరతారు. అలాగే యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడు అక్కడికి చేరతాడు. అతని వెనకమట పరిశుద్ధులు, దేవదూతలు ఇవన్నీ కూడా దేవుని పటాణం అంతా దిగుతుంది. వీళ్ళు తుపాకులతోనూ తర్వాత కత్తులతోనూ యుద్ధం చేస్తారు. దేవుడు ఊపిరి యుద్ధం చేస్తాడు. గాలితో ఉఫ్ఫని ఊదితే మొత్తం నాశనం అయిపోయేలాగా దేవుడు చేసే యుద్ధము జరగనే ఉన్నది. విమర్శన తీర్పు విధించుట, యుద్ధము జరిగించుట, శిక్ష విధించుట. అక్కడ యుద్ధం చేసి ఎంతకాలము, ఇన్ని లక్షల సంవత్సరాలు మీకు ఇచ్చాను ఛాన్స్, మీరు ఏదైనా న్యాయం జరిగించారా? లేదే, అన్యాయమే జరిగించారే. సాతాను నీ కూడా ఇచ్చాను కదా ఛాన్స్, మీరన్నా చేశారా? మీరు చేయలేదు. కాకపోతే ఈ రోజున మీకు శిక్షని విధిస్తున్నాను అని వెంటనే దేవుడు వాళ్ళని శిక్షను విధించి అతను ఊపిరితో యుద్ధం చేసి నాశనం చేస్తారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల నుంటివి. దేవుని నేత్రాలు అగ్నిలో దగదగ కాలుచున్న నేత్రముల లాంటిది. సూర్యుడు ఇక్కడి నుంచి చూస్తే పుట్టి రౌండ్గా వెలుగు కనబడుతున్నాడు. కానీ ఈ రోజున సైంటిస్టులు అక్కడికి కావలసినవి పంపించి ఇక్కడి నుంచి భూతత్కాలు పెట్టి చూస్తుంటే అది అగ్ని గోళంలా ఉంది, బక మండిపోతుంది అది కంటిన్యూగా. అలాగే దేవుని కనులు కూడా అగ్నిలాగా మండిపోతూ ఉన్నాయి. వీళ్ళు చేసిన అగ్ని జ్వాలలు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఈ లోకం చేసే తప్పులకి దేవుని కళ్ళు మండిపోతున్నాయి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండును. భూలోకం మీద ఒక మంచి క్రియ నీవు చేస్తే దానికి ఒక కిరీటం వస్తుంది. దేవుడు ఈ లోకంలో నుండి ఎన్ని మంచి పనులు చేశాడు, చెడ్డ పని అనేది ఒకటి కూడా చేయలేదు. ఎన్ని పనులు చేశాడో అన్ని కిరీటాలు అతనికి ఉన్నాయి. అలాగే 12 మంది శిశువులు కూడా ఎన్ని మేలు చేశారో వాళ్ళకు కూడా అన్ని కిరీటాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు మేలు చేస్తే మీకు కిరీటాలు ఇస్తాడు. మీకు కూడా కిరీటాల మీద కిరీటాలా తొడుగుతాడు. ఆ కిరీటాలు ఈ రోజున సంపాదించుకోవాలా. కిరీటం రావాలంటే వరాలు కావాలా. ముందు బైబిల్లో ఉన్నాయని 100% కరెక్ట్ అని నువ్వు నమ్మాలి. అంతేగాని పరిశుద్ధాత్మ లేదని కొంతమంది, యేసు ప్రభు పుట్టినరోజు ఆ రోజు కాదు అది చేయటం అనవసరం అని కొంతమంది, కనీసం లేదంటే క్రైస్తవులే రకరకాలుగా ఆలోచనలు పెట్టి హిందువులకి మచ్చగా వీళ్ళే తీసుకొస్తున్నారు. అది వద్దు. బైబిల్ ఏది చెప్పితే అది చెయ్యాలి. మనం బోధకులు చెప్పింది కాదు, దేవుడు ఒక్కడే, బోధకులు కాదు. ఇక్కడ బైబిల్లో ఏమి రాసి ఉందో, పరిశుద్ధాత్మ ఉందా? ఉంది. దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. భూతాలు ఉన్నాయా? ఉన్నాయి. బైబిల్ ఉంది అంటే మనం నమ్మి తీరాల్సిందే. నమ్మకపోతే నువ్వు దేవునికి ఆపోజిట్ వాడివే. వ్రాయబడిన ఈ నామము ఆయనకున్నది, అది ఎవరికి తెలియదు. ప్రభు చేరు చూడగలిగిన ప్రకాశవంతమైన నేత్రములు అతని కనులు. ఆ కనులు అగ్ని గోళములు, ఆ వెలుగు కిరణాలు. ఆ కిరణాలు చూసి మనము పగలంటున్నాము. ఈ పగలు ఆ కిరణాలు లేకపోతే లోకము బ్రతకటం చాలా కష్టం. పంచభూతాల్లో ఒక్కడి తీసేసిన మానవుడు బ్రతకలేడు. నాకేమి ఇచ్చాడు ఆ దేవుడు, నాకేమి ఇచ్చాడు ఈ దేవుడు అని చెప్పేసి అని అంటాం కాదు. పంచభూతాలు దేవుడు ఇచ్చింది. ఆ రోజున ఆదాము ఉన్నప్పుడు, ఆదాము కంట ముందు ఇదంతా శూన్యంగా ఉన్నప్పుడు తండ్రి చూసి ఎలుగు రమ్మని చెప్పేసి అని అలాగా పంచభూతాలు కూడా ఆ రోజున మానవుడికి ఏది అవసరమో అది తయారు చేసి పెట్టాడు. అది ఎవరన్నా గ్రహిస్తున్నారా? అతను తయారు చేశాడు, ఇతను తయారు చేశాడు, ఆ దేవుడు తయారు చేశాడు, ఈ దేవుడు తయారు చేశాడు అని అంటమే. కానీ అసలు నిజమైన దేవుడు ఎవరో కనుక్కోగలిగారా? ఆ రోజున నేను సాలా ఎపిసోడ్లో వెనకాల ఇచ్చాను, క్లియర్గా చూడండి.
నోవాహ కాలంలో జల ప్రళయం వచ్చింది. మరి అప్పుడు ఈ తండ్రికి కోపం వచ్చేటప్పుడు ఈ జల ప్రళయం వచ్చేసి ఆ రోజున కోట్ల మంది మరణించారు. అప్పుడు ఎవరు అడ్డొచ్చి ఆపలేదే. ఈ రోజున అది ఇదే అని అంటున్నారు. గుమ్మరపట్నం ఆ రోజున కూడా నుప్పుల అగ్నిగంధాలు కొమ్మరించి తెల్ల గంధగాన్ని కొమ్మరించి నాశనం చేశారు. అప్పుడు ఆపలేదే. అప్పుడు శక్తి లేదా? అప్పుడు లేరా మిగిలిన వాళ్ళు? సరే, అప్పుడు మా తాతలు ఉంటే బాగుండేది, మా తాత చచ్చిపోయాడు, మా నాన్న ఉంటే బాగుండేది అని శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ప్రకారంగా అప్పుడు వదిలేశారు. ఈ రోజున గాజాను ఇస్రాయేలు దేశము యుద్ధం జరుగుతుంది కదా, ఇప్పుడు ఆపచ్చు కదా. ఇప్పుడు ఆపలేరు. ఇప్పుడు కూడా జనం వేల మంది, లక్ష మంది చచ్చిపోతున్నారు. గాజా మరి మేకల దొడ్డి కింద ఏర్పడుతుంది. అది మేకలు మేసే దొడ్ల కింద ఏర్పడుతుంది. ఇప్పుడు ఆప్ చేయండి, ఇప్పుడు ఆపలేరు. కానీ మాటలు మాత్రం గ్రాండ్గా చెప్తారు. ఆయన కుండెను జడ్జి గారు అన్యాయపు తీర్పు తీర్చిన ఎడల సత్యము ఆయనకు తెలియదు. జడ్జి గారి దగ్గరికి తీర్పు వెళ్ళిందంటే న్యాయం ఏంటో అన్యాయం ఏంటో చదివిన జ్ఞానాన్ని బట్టి చూసి, కళ్ళతో చూసి, చెవులతో ఇని తీర్పు తీరుస్తారు. కానీ నిజాలు అతనికి తెలియదు. దేవుడైతే అతని తీర్పు ఎలా ఉంటుంది? సత్యము న్యాయము, ఒక్కళ్ళు కూడా అన్యాయం అవ్వకుండా న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అని అందరూ జడ్జి గారు మనిషే అన్నాడు గనక కొన్ని గ్రహించలేడు. చూసిందే ఎవరన్నా సాక్ష్యం చెప్పిందే వింటాడు, కానీ ఒరిజినల్గా అతనికి తెలియదు కదా. ప్రభు దేవుడై ఉన్నాడు గాన అన్యాయ తీర్పులు ఏమీ చెయ్యరు. అతని ఒరిజినాలిటీ తెలిసిపోతుంది. కాబట్టి న్యాయాన్ని బట్టి అతని తీర్పు తీరుస్తాడు. తెల్లని గుర్రము రికార్డులో కానీ, విమర్శలో కానీ, యుద్ధములో కానీ, తీర్పులో కానీ అన్యాయం ఉండదు. తెల్లటి గుర్రం అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. ఈ పరిశుద్ధాత్మ ఈ తెలుపులోని రికార్డులోని ఎక్కడ కూడా అతని దగ్గర ఏమాత్రము యథార్థత ఉంది కానీ, న్యాయం కానీ న్యాయమే ఉంది కానీ అన్యాయం అతని దగ్గరే లేదు. తీర్పు అతను ఖచ్చితంగా తీర్చగలుగుతున్నారు. అన్యాయం ఉండదు. యుద్ధము చేయుటకు ప్రభు జయశాలిగా వచ్చును. ఇదివరకు వచ్చినట్టు కాదు. ఇశ్రాయేలు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత, యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అతన్ని మరి అక్కడ ఉన్న తర్వాత మౌనంగా ఉన్నారు. ఎవరు ఏదన్నా కూడా ప్రభు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అలాగ వస్తారని అనుకుంటున్నారేమో. లేకుంటే 3 మేకులు పీక్కోలేని యేసు ప్రభు దేవుడా అని కొంతమంది అంటున్నారు. కానీ 3 మేకులు పీక్కుంటాం కాదు. పాప పరిహార్థత రక్తం చిందించాడు. తర్వాత క్రీస్తు శకం 70 సంవత్సరాలను అతన్ని ఎవరైతే చిత్రహింసలు పెట్టారో, ఏ రోమన్ వాళ్ళతోని యేసు ప్రభుని సిలువ ఎక్కించారో, అదే రోమన్ వాళ్ళతోని క్రీస్తు శకం 70 సంవత్సరాలు ఈదుల మీద పంపగా 60 లక్షల మంది నాశనమయ్యారు. అది ఎవరన్నా చెబుతున్నారా? అది ఎవరన్నా గ్రహిస్తున్నారా? అది ఎవరికన్నా ఎంతవరకు తెలుసు? ఊరుకుంటున్నారా అనుకుంటున్నారేమో. మీ పరిస్థితి ఏంటో ముందే తెలుసుకోవాలి. నువ్వు నమ్మితే నమ్ము, లేకుంటే మానే. కానీ విమర్శనలు మాత్రం వద్దు. ఆయన శిరస్సు మీద ఆయన వెంట వారికి 5 రకములైన కిరీటములు ఉన్న ఆ మనిషి పాప శోధనలో మరియు అనుమానముతో 5 కిరీటాలు పాప శోధనలో ఉన్నప్పుడు కూడా ఆయన లేచి కిరీటాలు సంపాదించుకున్నారు అని అంటే దేవుని యందు నిరీక్షణ కలిగి లోకానికి వచ్చి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడ్డారు. అంతేగాని అతను 3 మేకులు పీక్కొనే లేని మనిషి కాదు. 3 కాదు, 3 కోట్లైన పీక్కోగలాడు. అంత శక్తిమంతుడు ఉండగా ప్రభు సహాయము జయ మెవ్వగా ఒకరి కిరీటము ప్రభు ఆ వ్యక్తి తలపై పెట్టును. ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు అతను చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నారు. రోగస్తులు నడుస్తున్నారు. లాజరు 3 రోజులు 4 రోజుల శవానైన వాడు, పాతి పెట్టిన వాడిని పైకి లేపారు. ఇంత గొప్ప శక్తిమంతుడు అని వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అతని మీద భూలోకం కిరీటం పెట్టడానికి వెళ్ళి, అయ్యా మా పక్షాన మీరుండండి అని దొంగలు అతని పక్షాన్ని వెళ్ళి కిరీటం పెట్టి రోమన్ వాళ్ళ మీద ఎదురు తిరుగుతాం, ఆ రోమన్ వాళ్ళ మీద ఎదురు తిరిగి ఆ రోమను జయించి మన చేతిలో ఉంచుకుంటాము, దానికి పదవి నీదే, నువ్వే ప్రెసిడెంట్వి, నువ్వే ప్రధానివి అని కిరీటం పెడుతుంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఈ లోకం కిరీటాలు, ఈ లోక పదవులు నాకు అక్కర్లేదు. నా లోకం వేరు, మీ లోకం వేరు. ఈ లోకం కోసం నేను రాలేదు, పరలోకంలో ఉన్న అధికారం కోసం నేను వచ్చాను అని అన్నారు. అప్పుడన్నా ప్రజలకు అర్థమైందా? ఈ లోక నిర్రోమణల మీద తిరుగుబాటు చేస్తానని లేనిపోని సాడిని చెప్పి అతని సిలువ వేయించారు.
అయినా ఆగిందా? సిలువ ఆగిందా? కటకటాలాగినియా? గేట్లాగినియా? మొత్తం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చారు. తెలుసుకోండి, ఆప ఆప ఆపదలలో మనకు జయము రాగానే ఆయనను మహిమ పరచుదుము. ఏదైనా ఆపద వచ్చిందంటే ప్రభువా 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 అంటాము. ఆపద రాకపోతే మన ఇష్టం ఈ లోకంలో విచ్చలవిడిగా మన ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తాము. ఆపద వచ్చినప్పుడు కాదు, ఆపద వచ్చినా రాకపోయినా నువ్వు రోజు ప్రార్థన చేస్తే సీరియల్గా నీకు ఏ ఆపద రాదు. అదే ఆయనకు కిరీటమే ఉన్నది. దేవుని కిరీటము మనకిస్తారు. నువ్వు సన్నిధిలో 1 గంట ఎక్కువజామున 3 గంటలు వెళ్ళి లేచి 1 గంట సేపు నువ్వు కన్నీరు కారితే మన జీవితంలోనే నిజ జీవితంలోనే అసలు కన్నీరే రాదు, రాకూడదు, రాదు కూడా. జయము కీర్తనాలు జయము జయ శబ్దంతో రాయబడిన నామము, జయము జయ శబ్దముతో అన్న రాయబడ్డ కీర్తన నామము గుర్రం మీద ఉన్న వానికి కలదు. ఈ తెల్లటి గుర్రము పరిశుద్ధాత్మ గుర్తు. ఈ గుర్రం మీద ఎవరున్నారు? పెళ్లి కుమారుడు ఉన్నాడు, అతను యేసు ప్రభు. అతనికి సింధుద్ది. ఆ పేరునకు గల కారణము ఒకటి, జ్ఞాపకం ఉంచుకొనుటకు. ఈ తెల్ల గుర్రము అనగా పరిశుద్ధాత్మకు గుర్తు కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. 2, ఇతరులను సిద్ధపరచుట కొరకు. ఇంకా మార్పు రాలేని వాళ్ళు సిద్ధపడాలి, సిద్ధపరచుట కొరకు. 3, సిద్ధపడట కొరకు మనము సిద్ధపడాలి. దేవుడే లోకంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మన రక్షణ కొరకు పనిచేసి ఉన్నారు. ఈ లోకంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా రక్షణ, మనం రక్షణ తీసుకొని దత్తత. అంతేగాని ఇది మత మార్పిడి కాదు, మత మార్పిడి కానే కాదు. మత మార్పిడి అనేది దీనికి ఒక పేరు పెట్టారు కాదు, ఇది దత్తత. ఒకటి రక్షణ నిమిత్తము దేవుని దత్తత తీసుకొని పరలోకానికే మార్గం, కానీ ఈ లోకానికి సంబంధించింది కాదు. ఈ మత మార్పిడి అలా అంటున్నారు కాదు, పరలోకానికి సంబంధించింది. ప్రభు ఇందాకనే చెప్పాను కదా, ఈ లోకాన్ని రాజుగా చేస్తానని, నాకు వద్దన్నారు కదా. అలాగే రక్షణ అంటే పరలోకానికి సంబంధించింది. 2, మన నిమిత్తము, ఇది మన నిమిత్తము. 3, చెడుగును నాశనము చేయు నిమిత్తము, మనలో చెడుగు రాకుండా నిరీక్షణ పరిశుద్ధాత్మతో ఉండే వాతావరణం కలిగి ఉండాలి. 4, అవిశ్వాసి నిమిత్తము మరియు సాతాను నామము చేయు నిమిత్తము, నాశనము చేయు నిమిత్తము. ఈ లోకంలో ఈ సాతాన్ని నాశనం చేయే నిమిత్తము. సాతానుగాడు పొద్దున్న లేచే సాయంత్రం దాకా కూడా మనం వదలడు. ఎక్కడికెక్కడ అతను దూతలను కాపలా పెట్టి మనకి శ్రమలు, బాధలు, కష్టాలు రప్పించి తెప్పించే అన్నీ కూడా అతనే. అందుకని మనము దేవుని యందు నిరీక్షణ కలిగే రక్షణ అని పెట్టారు. పని చేసి ఉందురు. ఈ పని అన్నీ వ్రాయబడి ఉన్నది. వ్రాయబడకుండా ఉంటే సంఘమునకు తెలియవు. ఈ రాత సంఘానికి తెలియాలంటే, ప్రజలకి తెలియాలంటే రాత రూపంగా ఉండాలి. అందుకని ఈ రోజున రాత రూపంగా మేము ఇక్కడ చూపుతున్నాము, కానీ మా ఇష్టప్రకారంగా మాత్రం మేము చెప్పడం లేదు. 1, ప్రభు చేయటం నిజము, ప్రభు చేసింది నిజము, చేయటం కూడా నిజమే. 2, ప్రభు ఈ 7 పనులన్నీ చేసి గ్రంథమునందు వ్రాయించినారు. ప్రభు ఈ 7 పనులన్నీ కూడా చేసి గ్రంథమందు వ్రాయించి ఉన్నారు. మొత్తం అంతా కూడా రాసి ఉన్నారు ఈ గ్రంథాల్లోని. ఆయన చేయించిన పనులన్నీ వ్రాయించిన విషయంలో అందరికీ తెలిసినదే. ప్రభు రాశారని ఈ ప్రకటన గ్రంథం ఎవరనని ప్రజలందరికీ తెలుసు. ఆయన వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం వినాలంటే మీలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే అసలు అర్థం అవ్వదు కదా. అది తీసి పక్కన పెట్టేస్తారు. ఎంతకాలం పక్కన పెడతారు? 65 పుస్తకాలు ప్రపంచం అంతా అన్ని వివరాలతో విన్నారు, కానీ ప్రకటన గ్రంథం వినాలి కదా. అన్నీ విన్నట్టు ప్రకటన గ్రంథం అలాగా మనకు బోధపడదు. మన ప్రార్థనతో పరిశుద్ధాత్మతో నింపబడితేనే కానీ అది అర్థమవుతుంది. 12వ వచనములో రాయబడిన నామము యేసుక్రీస్తు నామము కాదు. ఈ నామము భూలోకమునందు అందరికీ తెలిసినదే. ఈ నామము యేసుక్రీస్తు నామము, ఈ నామము భూలోకమునందు అందరికీ తెలిసినది. 1, పరలోకములో ఎవరికి తెలియబడని నామము, పరలోకములో ఎవరికి తెలియని నామము. 2, ఎవరికి తెలియబడని నామము. 3, ఆయనకే తెలిసిన నామము, ప్రభుకే తెలుసు, అతని తెలిసిన నామము. 4, దాని పేరు ఆయన నామము.
ప్రభు నామము, ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని పనులు చేశాడు ఎవరన్నా గ్రహించగలుగుతున్నారా? లేదు. ఈ లోకంలో ప్రభునకు నామమున్నది, పరలోకములో ఈ నామం ఉండదు, వేరే నామం ఉండును. ఈ లోకంలో ఉన్న నామము ప్రభు వాతావరణం వేరు, పరలోకంలోకి వెళ్ళిన వాతావరణం వేరు, ఆ నామము వేరు. సొలొమోను రాజు దగ్గరకు షేబా దేశపు రాణి వచ్చి, నేను ఇప్పుడు ఇక్కడ చూచుతున్నవన్నీ కూడా నిజం. శోభా దేశపు రాణి విన్నది చెవులతో. సొలొమోను రాజు చేసిన అద్భుతమైన కార్యాలు, అతని క్రమశిక్షణ, అతను కట్టబోయే మందిరానికి పెద్ద పెద్ద దివాసీలు, పెద్ద పెద్ద వాసాలు కావాలి, ఏనుగులతో రప్పించారు. సముద్రం నుంచి వచ్చి అక్కడి నుంచి ఏనుగులతో రప్పించారు. బంగారము డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. శోభా దేశపు రాణి విన్నదానికంట, సొలొమోను నీవు విన్నదానికంట ఇంకా ఎక్కువగా నువ్వు చేస్తున్నావు, నీ పని పడతాను, నీ వాతావరణం నాకు నచ్చింది, అయితే నేను ఇచ్చిన చాలదు, ఇంకా నీకు చాలా ఇవ్వాలి, అయితే నేను వెళ్ళినప్పుడు మళ్ళా పంపుతానన్నాడు. సొలొమోను యేసు ప్రభుకు ముంగుర్తై ఉన్నారు. ఈ లోకంలో సొలొమోను చేసిన అద్భుతమైన కార్యాలు యేసు ప్రభుకి ముంగుర్తై ఉన్నది. ఆ తర్వాత యేసు ప్రభు నిలబడగలిగారు, కానీ సొలొమోను రాజు నిలబడలేకపోయారు. అందుకు ప్రభు ఎన్నో అద్భుతాలు ఇక్కడ చేసి వెళ్ళినట్టు బైబిల్ రుజువు మనకి ప్రకటన గ్రంథం 66 పుస్తకాల్లో కూడా క్లియర్గా కనబడుతున్నది. అందుకని దేవుని బిడలారా, మీరందరూ నమ్మి విశ్వసించి అద్భుతమైన కార్యాల్లాగా ప్రకటన గ్రంథాన్ని ఇక్కడ ప్రభువే ఉంచారు కనుక విని మీరందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, చేసి దేవుని దీవెనలో పొందండి. ప్రభా నీకే పాదాలకే స్తోత్రం నాయన. ఇది ఎవరైతే వింటారో అందరికీ తెలియపరిచేలాగా నాయన తెలియపరిచిన ప్రతి బిడ్డ కూడా నా ప్రభ నీ దీవెనలు రప్పించి దీవించి ఆశీర్వదించమని నజరేతుడు యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.